డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు మాజీ అగ్రనేతలు రాష్ట్ర సచివాలయానికి చేరుకోవడం చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డితో మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డి భేటీ అయ్యారు. అయితే దశాబ్దాలుగా అడవుల్లో సాగిన పోరాటం తర్వాత మావోయిస్టు నేతలు సచివాలయంలో అడుగుపెట్టడం చారిత్రాత్మకంగా భావిస్తున్నారు. శాంతి చర్చలకు ఇది నాంది కాబోతుందా లేక మరిన్ని రాజకీయ పరిణామాలకు దారితీస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఏదైతే మావోయిస్టులు ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే అగ్రనేతలు దాదాపుగా తెలంగాణ ఏదైతే 2 సంవత్సరాల్లో దాదాపుగా 541 మంది దీనికి సంబంధించి కూడా లొంగిపోవడం జరిగింది. మెయిన్ ఈరోజు ఏదైతే సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 6 ప్రధానంగా ఉన్నటువంటి తెలంగాణ కీలక పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని భేటీ అవ్వడం జరిగింది. మెయిన్గా దీనికి సంబంధించి సుజాతక్క కావచ్చు, దేవజీ కావచ్చు, తిరుపతన్న, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆరుగురు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఏదైతే అడవుల్లో ఉన్న అన్ని రోజులు ఏ అంశాలు చర్చకు వచ్చినాయి ఏంటి అనేది కూడా కొంత చర్చకు వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా దేవజీ ఏదైతే లొంగుబాటు సమయంలో కూడా ఖచ్చితంగా పార్టీ పెడతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దాని నేపథ్యంలోనే వీళ్ళ 6గురితో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవ్వడం జరిగింది. మెయిన్గా ప్రధానంగా చర్చించిన ఏదైతే అంశాలు ఏవైతే ఉన్నాయో మెయిన్గా కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని సాధారణంగా ఆహ్వానించే అవకాశం ఒకటి ఉంది. దానికి సంబంధించి సపరేట్గా ఏదైనా పార్టీ పెట్టాలని అనుకుంటున్నారా అని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళని అడుగుతారు, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. సో స్పష్టంగా ఏం మాట్లాడారు ఏంటి అనేది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన భేటీ కూడా ముగిసింది. సో కొద్దిసేపట్లోనే ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుందా లేదా అనేది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైతే మార్చి 31 ఆపరేషన్ ఖగార్ లాస్ట్ డేట్ దగ్గరలో పడటంతో ఏదైతే తెలంగాణ రాష్ట్రం దాదాపుగా ఇంకా 11 మంది మాత్రమే కీలక నేతలు లొంగుబాటుకు దగ్గరలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ మార్చి 31 లోపు ఎవరైతే ఉన్నారో పెండింగ్లో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు వాళ్ళు కూడా లొంగిపోవాలనేది ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి పెద్ద ఇది. సో దానికి సంబంధించి కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఏ విధంగా చర్చలు చేయాలి ఏంటి అనేది కూడా మొత్తం కూడా పార్టీ ఒకవేళ మెయిన్ ఏదైతే లోపలికి సెక్రటరియట్ లోపలికి వెళ్తుంది దేవజీని అడగటం మీడియా కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి మీ భేటీ అవుతున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా పార్టీ అంశమే కీలకంగా ఆయన ప్రకటించినట్టుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు లొంగిపోయినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రజలకు సేవ చేయాలి, ఖచ్చితంగా పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో కొత్త పార్టీ పెడతారా లేదంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేద్దామని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చర్చల నేపథ్యంలో చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది. సో లోపల ఏం జరిగింది అనేది ఖచ్చితంగా లొంగుబాటు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ మీడియా ముందుకు వచ్చి ఏదైతే సీఎంతో భేటీలో ఉన్నటువంటి ఏదైతే సలహాదారులు కావచ్చు లేదంటే వీళ్ళు ఎవరొకళ్ళు మీడియాకి అడ్రస్ చేస్తేనే కానీ లోపల ఏం జరిగింది అనేది కొంత కీలక అంశాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద ఈ భేటీ అనేది కొంత కీలకంగా మారింది, రాజకీయంగా కావచ్చు లేదంటే లొంగిపోయినటువంటి మావోయిస్టులు భేటీ అవ్వటం ఇది మొదటిసారిగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అడవుల్లో గడిపినటువంటి వాళ్ళు ఈరోజు సెక్రటరియట్ అడుగు పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. దేవిక ఫర్ ది అప్డేట్ రామకృష్ణ. రాయలసీమను ఉద్యాన పంటల్లో ప్రపంచంలోనే నెంబర్ 1గా చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. శాసనసభలో వ్యవసాయ రంగ బడ్జెట్పై మాట్లాడిన ఆయన ప్రస్తుతం 400 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న దిగుబడులను 1000 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచే లక్ష్యాన్ని ప్రకటించారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 20 లక్షల హెక్టార్ల నుంచి 40 లక్షల హెక్టార్లకు పెంచుతామన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే రీజనల్ కోఆర్డినేటర్ శివరాజేష్ అందిస్తారు. శివరాజేష్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ బడ్జెట్కి సంబంధించి పూర్తిగా ఈరోజు చర్చ కొనసాగింది. అయితే ఆ వ్యవసాయానికి సంబంధించి రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఉద్యాన పంటలను మరింత పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. రైతాంగానికి సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో రాయలసీమ ప్రాంతాల్లో ప్రజలకు వ్యవసాయానికి సంబంధించిన నీరు అందించే దిశగా కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.
గత ప్రభుత్వంలో చూసుకుంటే పూర్తిగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారు. వ్యవసాయం చేసుకునే రైతుల్ని అప్పులు ఊబిలోకి లాగేసే పరిస్థితి గత ప్రభుత్వంలో చేశారు. అందుకు సంబంధించి కూడా గత పాలకుల పాలనలో వందలాది మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో అయితే మాత్రం ఖచ్చితంగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తాం, ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళటమే ముఖ్య ఉద్దేశంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందుకు సంబంధించి రైతాంగానికి అవసరమైన వసతులను కూడా, సదుపాయాలను కూడా పూర్తి స్థాయిలో ఏవైతే కావాలో వీటన్నిటికీ సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రైతు పండించిన దిగుబడికి భద్రత చేసుకునేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పూర్తి స్థాయిలో పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. దీంతో పాటుగా చూసుకుంటే దేశంలోనే అత్యధిక దిగుబడి పండ్ల దిగుబడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పండ్ల దిగుబడి దేశంలో అత్యధికంగా ఉంటుంది. అదేవిధంగా ఆక్వా రైతులను కూడా సబ్సిడీల ద్వారా వాళ్ళని ఆక్వా సాగుకు మరింతగా ప్రోత్సాహాలు ఇస్తున్నాం. ఖచ్చితంగా ఆక్వా సాగును మరింత పెంచే దిశగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీంతోపాటు ముఖ్యంగా గతంలో ఏదైతే బార్లీ పొగాకు వేసి నష్టపోయిన రైతులు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపరిహారాన్ని కూడా ఇచ్చాం. ఈ ఏడాది వాళ్ళని ఆ బార్లీ పొగాకు వైపు మళ్లించకుండా ప్రత్యామ్నాయ పంటల దిశగా మళ్లించామనేసి కూడా స్పష్టంగా చెప్పాడు. రైతులకు అవగాహన చేస్తే ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు, రైతులు ఎక్కడ నష్టపోయే దిశగా ఉండరు. రైతులకి ప్రభుత్వాలు ఏ విధమైన దిగుబడులు అందించాలి, ఏ విధమైన దిగుబడి చేస్తే సాగు చేస్తే ప్రజలు రైతు నష్టపోకుండా ఉంటాడనే అంశాల మీద ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ నుంచి కూడా సచివాలయాల నుంచి కూడా మరింతగా రైతులకు అవగాహన జరిగే విధంగా సదస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నాం అనే అంశాలను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా అసెంబ్లీలో చేశారు. అయితే దీంతో పాటుగా చూసుకుంటే ఏమీ చేయలేక ప్రతిపక్ష అనుకుంటున్నా ఏదైతే వైఎస్ఆర్సీపీ గతంలో అధికారం చేపట్టినప్పుడు కూడా ప్రస్తుతం అధికారం ప్రతిపక్షం రెండు లేకపోయినప్పుడు కూడా తామే ప్రతిపక్షం అనుకొని విమర్శలు గుప్పిస్తున్నారే కానీ గతంలో కన్నా ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రైతాంగానికి పెద్దపీట వేసాం. రైతాంగాన్ని ఎక్కడా కూడా నష్టం వాటిల్లకుండా, నష్టం ఒకవేళ విపత్తుల కారణంగా ఏదైనా నష్టం వాటిల్లా ఖచ్చితంగా అది ప్రభుత్వం భరించే విధంగా దిశగా కూడా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసి ఈరోజు అసెంబ్లీలో ప్రసంగించారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శివరాజేష్ ఫర్ ద అప్డేట్. విజయవాడలో 2007లో హత్యకు గురైన బి ఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా అవశేషాలను అధికారులు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఆయేషా మీరా అవశేషాలను తెనాలిలో ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. అయితే తన బిడ్డను అన్యాయంగా చంపేశారని ఆయేషా తల్లి షంషాద్ బేగం ఆరోపించారు. 19 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నప్పటికీ పూర్తి న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను దేవుడే కఠినంగా శిక్షించాలని ప్రార్థిస్తున్నట్టు కూడా తెలిపారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమెరికా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష 2007 డిసెంబర్ 27వ తారీఖున ఇబ్రహీంపట్నం దుర్గా హాస్టల్లో జరిగిన ఆయుష మీరా మరణం అనేది దాదాపుగా ఇది 2 దశాబ్దాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించవచ్చు. ఏదైతే ఆయుష్ మీరా హత్య కేసులో మరో కీలక గంట ఆవిష్కరించింది అనుకోవచ్చు. ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం 2019లో సిబిఐ కోర్టుగా అధికారులు సేకరించి ఆయుష మీరా శరీర అవశేషాలను నేడు ఆమె తల్లిదండ్రులకి అప్పగించారు. ఏదైతే విజయవాడ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు అయితే చూసుకున్నట్లయితే శరీర అవశేషాలు ప్రత్యేకంగా విత్ ఎస్కాట్స్ తోటి వాహన ద్వారా విజయవాడ నుంచి అయితే మాత్రం తెనాలికి తరలించారనమాట. ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 2:30 సమయంలో అయితే తెనాలి చించిపేట కబ్రస్థాన్ కు ఖననం అయితే చేశారన్నమాట. తమకు న్యాయం జరగలేదు, న్యాయం జరుగుతుందని ఆశతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే విశ్వాసం అయితే మాకు ఉంది. త్వరలోనే మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ ను కలిసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణతో జరిపించాలని చెప్పని డిమాండ్ చేశారు. అలాగే కాకుండా డిసెంబర్ 27వ తారీఖున సంస్కరణ దినం ప్రకటించాలని చెప్పిన ఆయుష పేరిట మరొకటి ఏదైనా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులు సహాయం చేయాలని చెప్పేసి
ప్రభుత్వాన్ని అయితే కోరారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఆయుష మేర అంతిమ వీడ్కోలు పలకాలని ముస్లిం మైనారిటీ ప్రజా సంఘాలు తెనాలి టీడీపీ నాయకులు అయితే కావచ్చు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలను అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే ఈ రోజు మధ్యాహ్న కర్ణానికి అయితే వచ్చారనుకోవచ్చు. అప్పట్లో అయితే చూసుకున్నట్లయితే సత్యబాబును నిందితుడిగా దోషిగా చూపించి మరి అతను మరీ నిర్దోషిగా అయితే మాత్రం అతని వీడియో కూడా అప్పటికి రిలీజ్ అయింది. అయినప్పటికీ కూడా నేనే చేశాను, మధ్యాహ్నంలో అర్ధరాత్రి సమయంలో నేను హాస్టల్కి వెళ్ళాను, మొత్తం మీద ఇట్లా మొత్తం పూర్తిగా నేనే చేశానని చెప్పినప్పుడు దోషిగా జైల్లో పెట్టి మరి నిర్దోషిగా విడుదల చేశారు. అసలు ఏం జరుగుతుందా ఏందా అని చెప్పేసి అని తల్లిదండ్రులకి అయితే ప్రశ్నార్థకమైంది. తన బిడ్డను అన్యాయంగా చంపేశారని ఆయుష తల్లి శంషాద బేగం తీవ్ర అయితే ఆరోపణ చేసింది. 19 ఏళ్లగా న్యాయం కోసం పోరాటం చేశాము, పూర్తి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం అయితే చేశారు. దోషులను దేవుడే మరి కఠిన శిక్షించాలని చెప్పేసి ప్రార్థన అయితే చేశారనుకోవచ్చు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో తాజా పరిణామాలు మరింత ఆసక్తిగా రేపుతుందనుకోవచ్చు. న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న తల్లిదండ్రులు విజ్ఞప్తికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. వర్ష. రైట్ సువర్ణబాబు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమవుతున్నాయి. మద్యం కుంభకోణం కారణంగానే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలు ఒప్పుకో, నేను కాదు, మీ అహంకారమే ఓటమికి కారణమంటూ ఆమె ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు, అప్డేట్స్ ఏంటి? ఎస్ దేవిగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పొచ్చు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఏదైతే లిక్కర్కి సంబంధించిన కేసులో ఆమెకు క్లీన్ చీట్ ఇచ్చిందని చెప్పాలో, సో ఆమెతో పాటు దాదాపు 23 మందికి కూడా వాళ్ళు ఎలాంటి నేరం చేయలేదని, వాళ్ళ మీద ఎలాంటి నేరానికి సంబంధించిన ఆధారాలు లేవాలని చెప్పేసి కోర్టు ఒక సంచలన తీర్పిచ్చిన నేపథ్యంలో ఇక జాగృతికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా దీనిపైన స్పందించారు. సో ఏదైతే న్యాయం గెలిచింది అని ఒక ట్వీట్ అయితే చేశారు ఎక్స్లో, దాంతోపాటు ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారనమాట. అంటే ఏదైతే 2023లో పార్లమెంట్ కానీ అట్లాగే అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల్లో సో ఈ కేసు వల్లనే పార్టీ ఓడిపోయిందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో దాంతో మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా ఘాటుగానే స్పందించారు దీనిపైన. సో ఏదైతే ఆ కేసుకు సంబంధించి ఓడిపోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్సీ కవిత కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపైన పార్టీలో ఏం జరుగుతుంది అని కూడా అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది నేను చెప్పొచ్చు. సో ఏదైతే మీరు చేసిన దానికి అంటే ఉద్యోగాలు కావచ్చు, ఉద్యోగాలు ఇవ్వలేదని, లేదంటే నిరుద్యోగ సమస్య వల్ల పార్టీ ఓడిపోయింది, మీ అహంకారం వల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పేసి కవిత కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. సో దానికి మొత్తం పార్టీ కూడా ఓడిపోయిన దానికి కారణం నేనే అన్నట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కవిత కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా స్పందించడం జరిగింది. ఇక దీంతో పాటు ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మొత్తం 23 మంది కూడా దీంట్లో క్లీన్ చీట్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఎలాంటి నేరం చేయలేదు, వాళ్ళు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పేసి సరైన ఆధారం లేని కారణంగా వాళ్ళకైతే ఇచ్చారు. ఇందులో కీలకంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అట్లాగే డిప్యూటీ మనీష్ సిసోడియా వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో దీంతో ఇక ఈరోజు కవిత కూడా మీడియాతో మాట్లాడుతూ న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని చెప్పేసి అన్యాయంగా నన్ను జైల్లో పెట్టాలని చూశారు, తన పైన అవినీతి కేసులు పెట్టి జైల్లో పెట్టారు, దాదాపు 6 నెలల పాటు నన్ను జైల్లో పెట్టి మానసికంగా వేధించారని చెప్పేసి కవిత కూడా కొంత భావోద్వేగానికి అయితే గురయ్యారని చెప్పొచ్చు. మొత్తం మీద ఏదైతే కేటీఆర్ స్పందించారు అంటే ఎక్స్లో కేటీఆర్ స్పందించిన దానికి కూడా కవిత ససేమిరా ఒప్పుకునేది లేదని చెప్పేసి, అంటే కేటీఆర్ స్పందించిన దాంట్లో క్లియర్గా సారాంశం ఏంటంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన వల్లే అంటే కవిత వల్లనే పార్టీ ఓడిపోయిందని చెప్పేసి క్లియర్గా ఆ ఎక్స్లో సారాంశం అని చెప్పొచ్చు. దానికైతే ఎమ్మెల్సీ కవిత ఒప్పుకునే ప్రసక్తి లేదు, దాన్ని ఖండించారనమాట. అంటే మీ విధానం వల్ల, మీ పార్టీ సరిగా ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల, మీ పార్టీలో అంతర్గత కలహాల వల్లనే ఓడిపోయింది తప్ప మీ పార్టీ ఓడిపోయిన దానికి నా మీద నెపం వేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కవిత కొంత ఘాటుగా స్పందించారు. ఇక దీంతో ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉండవచ్చు, సో పార్టీలో ఏం జరుగుతుందని కూడా కొంత గందరగోళానికి అయితే గురయ్యారు. సో అప్పుడైతే కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. దాని తర్వాత కొన్ని కమెంట్స్ చేయడం వల్ల ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం,
తర్వాత ఆమె జాగృతి ఏదైతే సంఘం ఉంటుందో దానిలో కీలక సమావేశాలు కూడా చేయడం కూడా ప్రారంభించారు. సో మొత్తం మీద ఆమెకు కోర్టులో న్యాయం గెలిచింది. ఇక తర్వాత నేను ఏదైతే తప్పు చేయని దానికి ఇన్ని రోజులు శిక్ష అనుభవించాను, ఇక నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను, 2 నెలల్లో పార్టీ కూడా స్థాపిస్తానని చెప్పేసి కవిత కూడా చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు. కడప జిల్లా పులివెందులలో జరిగిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో 2 ఏళ్ల తర్వాత సిబిఐ మరోసారి విచారణ ప్రారంభించింది. నిందితులు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్, భరత్ కుమార్ యాదవ్ సోదరుడు మహేంద్ర యాదవ్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. పులివెందుల పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సిబిఐ అధికారులు వారిని ప్రశ్నించారు. మహేంద్ర యాదవ్ విచారణకు హాజరు కాగా కిరణ్ యాదవ్ సాయంత్రం 4 గంటలకు హాజరైనట్టుగా సమాచారం. సుప్రీంకోర్టు సూచనల మేరకు కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య జరిగిన కాల్ డేటాపై కూడా సిబిఐ దృష్టి సారించింది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 1:42 వాట్సాప్ కాల్ పై విచారణ కూడా జరపనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ఝాన్సీ. ఏదైతే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు అయితే పూర్తిగా అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఏదైతే సుప్రీంకోర్టులో ఏదైతే ప్రవేశపెట్టినటువంటి ఏదైతే కేసు కావచ్చు, అయితే సిబిఐ సంబంధించిన విచారణలో భాగంగా దాదాపు 13,000 మందిని కూడా ఈ యొక్క కేసులో కూడా విచారించడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఏదైతే సునీత ఇచ్చిన కేసు మేరకు అయితే ఆ గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి స్థాయి అయితే ముద్దాయిల్ని కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయి అయితే సిబిఐ సంబంధించి కడప జిల్లాలోని పులివెందుల అయితే మాట్లాడడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి వివేకానందరెడ్డి హత్య కేసు అయితే పూర్తిగా ఒక కీలక పరిణామాలు అయితే చోటు చేస్తున్నాయని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ రోజు అయితే ఏదైతే కేసుకు సంబంధించిన విషయాల్లో కూడా అటు కిరణ్ యాదవ్ కావచ్చు, అయితే అర్జున్ యాదవ్ కూడా విచారించడం జరిగింది. అదే తరుణంలో చూస్తే పూర్తిగా ఈ రోజు అయితే వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణ కూడా చేపట్టారు. అయితే మొత్తానికి ఆ రోజు హత్య జరిగిన రోజు 1:42 ఏదైతే ఈ యొక్క హత్యలో అయితే పూర్తిసారి అయితే ఎవరు ఈ యొక్క విచారణకి పాల్పడ్డారనే విషయం కూడా మాట్లాడడం జరిగింది. అయితే మొత్తానికి ఒక వాట్సాప్ కాల్ డేటా ఆధారంగానే ఈ యొక్క విచారణ కూడా చేపడుతున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క విషయంలో అయితే ఏదైతే వివేకానందరెడ్డి హత్య కేసులో అయితే ఒక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే మొత్తానికి ఈ యొక్క వివేకానందరెడ్డి హత్య కేసు సంబంధించి ఎవరైతే సునీత ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే విచారణ చేపడుతున్నారో, అయితే మొత్తానికి ఈ యొక్క కేసు విషయం ఎంతవరకు దారి తీస్తుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని సరే అనుకోవచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ ఫర్ ద అప్డేట్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 2 ఏళ్ల న్యాయ పోరాటం అనంతరమైతే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా తేల్చుతూ కోర్టు ఆరోపణలు కొట్టివేసింది. దీంతో కేజ్రీవాల్ పై ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. తీర్పు వెలువడిన వెంటనే కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కన్నీటి పరిహితమయ్యారు. సత్యమే గెలుస్తుందన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జైల్లో పెట్టారని, జైలు గోడలు బయటపెట్టలేదని కూడా హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రవీణ్ గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, దయచేసి దాన్ని అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. హిమవర్ష చూసుకుంటా ఉంటే 2 ఏళ్ల న్యాయ పోరాటానికి అయితే ఈ రోజు అయితే తెగ తీస్తుందని కూడా కేజ్రీవాల్ అయితే చెప్పడం చూడవచ్చు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఏదైతే 20 మంది దోషులను ప్రవేశపెట్టారో వాళ్ళందరికీ కూడా ఈ రోజైతే తీర్చి ఇవ్వడం చూసాం. ఈ విధానంలో చూస్తుంటా ఉంటే ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీని ఈ రోజు ఇబ్బంది పెట్టాలి, రాజకీయ కుట్రలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీయాలి అంటూ కూడా చేశారు. అదంతా ఈ రోజు భద్రం అయిపోయిందంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడటం చూసా. ఆయన ఆ మీడియా సమావేశంలో ఏడుస్తూ ఉంటే పక్కనే ఉన్న మనీష్ సిసోడియా ఆయన అయితే ఆలింగనం చేసుకుని ఓదార్చడం కూడా చూస్తూ ఉండొచ్చు. ఎప్పటికీ కూడా న్యాయమే గెలుస్తుంది, సత్యమేవ జయతే అంటూ కూడా ఆయన నినాదాలు ఇవ్వటం కూడా చూస్తూ ఉండొచ్చు. ఓవరాల్ గా చూస్తూ ఉంటే ఈ ఘటనలో ఢిల్లీలో ఏదైతే ప్రకంపనలు వచ్చాయో ఢిల్లీ
ప్రకంపనలు ఇటు తెలుగు రాష్ట్రాలకు చుట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అంతా చూసే విధానానికి వచ్చింది. ఈ కేసులోని కవిత కూడా జైలు శిక్ష అనుభవించడం కూడా చూసాము. తర్వాత బెయిల్ పై రావడం జరిగింది. అలాగే కేజ్రీవాల్ కూడా జైలు ఉంది, సరే జైలు కూడా ఆపలేవు ఎక్కడ అనే పరిస్థితుల్లో ఆయన ఎన్ని ఆరోపణలు చేసినా సరే ఆమ్ ఆద్మీ పార్టీ తట్టుకుని నిలబడుతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఏదైతే సిబిఐ ఆధారాలు సేకరించిందో ఆధారాలు అయితే సరిగ్గా లేవు అంటూ కూడా సిబిఐ అయితే రెవెన్యూ కోర్టు అయితే హెచ్చరికలు చేయడం జరిగింది. దాంతో సరైన ఆధారాలు కేజ్రీవాల్ పైన సేకరించలేదు, కావాలని అతను ఇరికిచ్చారనే విధంగా కూడా రెవెన్యూ కోర్టు అయితే మాట్లాడటం చూసింది. ఓవరాల్ గా ఈ ఘటనలో సిబిఐ ఎదుర్కొన్న ఎదురుదెబ్బకి సిబిఐ అయితే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు వర్ష. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇవి 686 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.